ఐదు రంగు తగ్గటువంటి మా మేడ స్వామి మా ఇంటి చుట్టూ ఆకాశం ఒక నాగేంద్రుడు కావిడు స్వామి. నాగేంద్రుడు ఏమిటికి? మా కుల్లాంధ్రులకు మా కృతి జల కాబట్టి మా నగిరి చుట్టూ అంటే నీకు వరాలిచ్చే తల్లి ఆ నగిరిలో ఉంది కాబట్టి స్వామి ఆ నాగేంద్రుడు ఆ నగిరి చుట్టుకారం తిరుగుతూ ఉంటాడు అనమాట స్వామి. ఆహా, ఇంకా కొంచెం చెప్పమ్మా. అది ఏడు కొండలు కూడా ఎక్కింది అనమాట స్వామి. 7 కొండలు ఎక్కి 7 కొండల మీద కూడింది నా ఎరుక. చాలా పవిత్రంగా చెప్తున్నాడు. ఈ జగమంతా జగద్వీపం అని అవులే ఎరుక స్వామి. 7 వెన్నెల పైన తేజముగా వెలుగుతున్నది. అవును స్వామి. చాలా పవిత్రంగా చెప్పేదాన్ని ఉంటుంటావు కదా. అయినా కొంచెం అనుమానం వస్తుంది విందా. ఇంకా ఎందుకు అనుమానం వచ్చిందంటే నువ్వు పట్టు వస్త్రాలు కట్టుకొని వచ్చావు, వజ్ర వడుగులు ధరించుకొని వచ్చావు ఈ భూలోకానికి. కాబట్టి నిజమైన ఎరుకలాచారుగా కాదా? ఈ ఆభరణాలు ఎలా వచ్చాయి? మామూలుగా ఉండే ఎరుకలోకి ఇటువంటి ఆభరణాలు ఉండవు. నువ్వు ఎవరెవరికి ఏ లోకంలో ఎవరెవరికి ఏమి చేశావు, ఎవరెవరు ఏ బహుమతులు పెట్టారు? ఈ యొక్క పట్టు వస్త్రాలు బంగారు ఆభరణములు ఎవరెవరికి తెలియావు, ఎవరెవరికి ఎంత తెలిపావు, వారికి ఏమేమి బహుమతులు ఇచ్చారు. అదే విధంగా సందేహం చెప్పు. అది కూడా చెప్తాను.